అభిప్రాయం ఇది ఒకటే శరత్ అన్న, ఇది ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. 60 రోజులు 2 సంవత్సరాలు అయింది. ఎవ్రీ టైం ఫ్రేమ్ ఏమి ఉండదా ఈ సిట్లకు వీటికి? ఉండాలి అసలు యాక్చువల్లీ ముందే చెప్పాలి. టైం ఫ్రేమ్ ఉండదా? అది కాదండి, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కి జూన్ 30th వరకు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నేనే కదా బక్కా జడ్సన్ తోని హైకోర్టులో రిట్రిబ్యూషన్ వేస్తే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హియరింగ్ 30th జూన్ అని చెప్పి నాకు గజెట్ నోటిఫికేషన్ కోర్టులో ఇచ్చినారు. ఇస్తే ఐ రేజ్డ్ అన్ అబ్జెక్షన్ విత్ ది దెన్ చీఫ్ జస్టిస్. ఏమని ఇది ఎట్లానండి, ఈ నెల ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఈ నెల ఎండ్ వరకు రిపోర్ట్ వస్తుందా అన్నాను. అంటే లేదు వాళ్ళు దే విల్ ఎక్స్టెండ్ ద డేట్ అన్నాడు. అప్పుడు నేను చీఫ్ జస్టిస్ తో నవ్వుతూ అన్నాను, ఏమని దీనికి 5 year టర్మ్ పెడితే బెస్ట్ ఉంటుంది, కో టర్మినస్ విత్ ది గవర్నెన్స్ ఆఫ్ ది స్టేట్, 5 సంవత్సరాలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాం. మనం చూసినాం ఎన్నిసార్లు పీసీ కోర్స్ కమిషన్ ని గడువు పెంచినారండి. ఇప్పుడు టైం బౌండ్ గా ఇప్పుడు కేసులతో త్వరితగతిన కావాలి, టైం లిమిట్ పెట్టి చేయాలి. సిట్టును కన్సిడర్ చేసినా దేన్ని కన్సిడర్, ప్రజాధనం వృధా అవ్వట్లేదా వీళ్ళకి ఇచ్చిన ఆర్భాటము ఇదంతా? చరణ్ కౌశిక్ గారు ఎంత టైం సార్? ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, గవర్నర్ దగ్గర ఎన్ని పైలు పెండింగ్ సార్? ఎందుకు గవర్నర్ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 నెలల నిబంధన అంటే మళ్ళీ సుప్రీంకోర్టు నిబంధన పెట్టలేమని చెప్పి ఎట్లా? ఇప్పుడు జియోబీ అనుమతి కోరినాం, గవర్నర్ గారే 3 నెలలు ఆపే జియోబీ అనుమతికి ఇప్పుడు 6 నెలలు అయింది. అదే చెప్తున్నాం, 6 నెలలు వారు అక్కడ చేసిరు. మరి ఎట్లా? మాకు చెప్పే ముందు మీరు కూడా చేసుకోవాలి కదా. అదే సార్ ఫార్ములా ఈ కేసు సంబంధించి చెప్తాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ అయి ఉంటది ఖచ్చితంగా. సిట్టు దయచేసి ప్రభుత్వము ఎట్టి పరిస్థితులు లింకులన్నీ దాదాపు 6,000 ఫోన్లు ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి బయట లీకులు వస్తున్నాయి. ఒక్కొక్కరు విచారించాలి కదా. 6,000 ఫోన్లని ఒకరు ఒకే రోజు 600 ఫోన్లు ట్యాపింగ్ చేసినని వీళ్ళ నచ్చిన వాళ్ళు నచ్చిన వీళ్ళు పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి వస్తున్నాయి లీకులు వస్తున్నప్పుడు రకరకాల వేలో అదేవిధంగా సిట్టు విచారణ చేస్తుంది. దానికి కూడా మరి రాజకీయం చేస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు, మహేష్ కుమార్ గారు పిలిచిరు, నవీన్ గారిని అయిపోయింది, హరీష్ రావు గారు అయితే కేట, ఇంకా ఎంతమంది వస్తారు ఇంకా వెనక కలకుండా అయితే నా ఫోన్ ట్యాపింగ్ అయింది, కోదనాం సార్ అయిందట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయిందట. మరి అందరూ అయినప్పుడు ఒక్కొక్కసారి విచారణ చేయాలి కదా. చాలా పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వంలో రాజకీయ కుట్ర కోవడానికి తావులేదు. మేము చెప్తాను, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఏమనంటే ఏమి చేయలేదు. అసలు మీరు తెలంగాణకి ఏం చేసి చెప్పండి, ఏం చేయకుండా అది వేరే టాపిక్ వదిలేద్దాం. రాజే గారు, భరత్ గారు థ్యాంక్ యూ. హలో భరత్, ఫైనల్ గా ఎన్ని రోజుల్లో ఏం జరగబోతుంది? రాబోయే ఈ విచారణ ఎన్ని రోజుల్లో అయిపోబోతుంది? త్వరలోనే కేసీఆర్ కూడా పిలుస్తారంటారు. ఇప్పుడు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా అధికారంలోకి రావడానికి నమ్మబలకడానికి ఏఐసిసి నాయకులను ఖర్గే గారిని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అనేక రకాల హామీలు, డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. సో మేము ఎప్పుడైతే వీటన్నిటి మీద పోరాటం చేస్తుంటున్నామో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ కేసు కానీ, ఈడీ కేసులు కానీ, ఏసీబీ కేసులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అది ఎన్ని రోజులు నడుపుతారనేది అధికార పార్టీ చేతిలో ఉంటది. ఎట్లా గుంజాలి, ఎప్పుడు పైకి తీయాలి, అక్రమ కేసులు ఎప్పుడు పెట్టాలి, ఎట్లా చేయాలని చెప్పేసి, ఎట్లా భయభ్రాంతులకు గురి చేయాలి, ఎట్లా కక్ష సాధింపు చర్యలు పాల్పడాలని వాళ్ళ చేతిలో ఉంటది. సో మేమైతే మాకిచ్చిన బాధ్యత ముళ్ళుగర్ర పాత్ర, ప్రతిపక్ష పాత్ర, తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు మరి వెంటబడతాం, వేటాడతాం. అనేక పోరాటాల ద్వారా తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అధికార పార్టీ వాడతాం. ఓకే, థ్యాంక్ యూ రాజయ్య గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా శరత్ గారు, రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి రహానా చూద్దాం, కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అయింది, అవసరం ఉంటే మళ్ళీ విచారణ పిలుస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇక మిగిలింది ఎవరు? కేసీఆర్. చూద్దాం ఆయన కూడా మరి ఇన్వెస్టిగేషన్ పిలుస్తారా లేదా రాబోయే రోజుల్లో. కొత్తగా సజ్జనార్ సిట్ చీఫ్ గా నియమించిన తర్వాత అయితే కొంత స్పీడప్ అయితే కనబడుతుంది. బట్ లాస్ట్ 2 years లోనే అయిపోవాలి కేసు. ఇంత సమయం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం అంటే దీన్ని డ్రాగాన్ చేసినట్టే కనబడుతుంది. చూద్దాం, ఏదో హెడ్ లైన్స్ కు టీవీ ఛానల్లో చర్చలకు పరిమితం కాకుండా నిజంగానే యాక్షన్ ఉండే దిశగా సిట్ వెళ్తే గనక బాగుంటుంది. ఆ విధంగా ముందుకెళ్తే ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇకనైనా యాక్టివ్గా ఉండాలి. ఏదో ఒకటి బ్లేమ్ గేమ్ కాకుండా నిజంగా దీనిలో దోషులు ఎవరైనా తేలితే వాళ్ళని శిక్షించే దిశగా ఇన్వెస్టిగేషన్ ఉంటే బాగుంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.